హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా వ్యూస్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏంటంటే పెరుగు. ఏంటి పెరుగు గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? మనం డైలీ పెరుగన్నం తింటుంటాము, పెరుగు నుంచి యోగర్ట్ చేసుకొని యోగర్ట్ తాగుతూ ఉంటాము. అలాంటి పెరుగు ఫస్ట్ ఎలా తయారైందని నాకిది తెలుసుకోవాలని ఉండింది కాబట్టి నేను దాని మీద ఈ వీడియో చేస్తున్నాను. మీరు తెలుసుకోండి, చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనం నమ్మలేము, అలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఈ వీడియోలో ఉంది, తప్పకుండా చూడండి. ఫస్ట్ 4000 ఇయర్స్ అగో, అంటే 4000 సంవత్సరం క్రితం ఏమైందంటే, ఈ టర్కిష్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఒంటె మీద కూర్చొని ఎడారిలో వెళ్ళేవాళ్ళం అనమాట. వెళ్ళేటప్పుడు వాళ్ళకి నీళ్ళు దొప్పిక అయ్యేది కాబట్టి, సరే వాళ్ళు నీళ్ళు తీసుకుపోవడానికి మనకైతే ఈ కాలంలో వాటర్ బాటిల్స్ ఉన్నాయి, ఆ కాలంలో అలాంటివి లేదు కాబట్టి వాళ్ళు మేక చర్మంలో ఒక చిన్న సంచి లాగా కుట్టి ఆ సంచిలో నీళ్లు పోసి తీసుకుపోయేవాళ్ళు. ఎప్పుడు నీళ్లు పోసి తీసుకుపోయేవాళ్ళు ఒకరోజు ఏం చేశారంటే, సరే మనం పాలు పోసి తీసుకెళ్దామని చెప్పి ఆ మేక చర్మంతో కుట్టిన సంచిలో పాలు పోసి తీసుకెళ్ళేవాళ్ళు. అప్పుడు మధ్యలో ఏమైందంటే, ఒక 5-6 గంటల తర్వాత వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోయారు. వాళ్ళకి ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎడారిలో, సరే దొప్పికైంది, నీళ్లు లేదు కదా, ఈరోజు మన పాలు కదా తెచ్చుకునింది, ఆ పాలు తాగదామని తీస్తే ఆ పాలు ఏమైందంటే చాలా గట్టిగా అయిపోయింది. వాళ్ళకైతే ఎందుకని అర్థం కాలేదు. కానీ ఇప్పుడు సైన్స్ ఏం చెప్తుందంటే, ఆ పాలు వచ్చి ఎలా పెరుగుగా కన్వర్ట్ అయిందని రీసెర్చ్ చేసి ఏం చెప్పారంటే, ఈ మేక చర్మంలో లాక్టిక్ బ్యాసిలస్ అనే బ్యాక్టీరియా ఉండిందనమాట. ఆ బ్యాక్టీరియా ద్వారా ఈ పాలు వచ్చి పెరుగుగా మారింది. అప్పట్లో వాళ్ళకి అది తెలియదు కాబట్టి వాళ్ళు తెలుసుకోలేకపోయారు. కానీ ఆ పాలు వచ్చి పెరుగుగా మారింది. వాళ్ళైతే దాన్ని టేస్ట్ చేశారు, ఇదేందో చాలా బాగుంది కదా అని వాళ్ళు అదే ఫాలో అయ్యారు అన్నమాట. పెరుగు కావాలనుకున్నప్పుడంతా ఆవు చర్మంతో కుట్టిన సంచిలో పాలు పోసి దాన్ని పెరుగుగా చేసుకునేవాళ్ళం అన్నమాట. మన ఇండియాలో పెరుగు ఎలా కనుక్కున్నారంటే, ఫస్ట్ జైపూర్లో హాబర్ అనే ఒక స్టోన్, అది 150 మిలియన్ ఇయర్స్ అగో ఫామ్ అయిన స్టోన్, అంటే 150 లక్షల సంవత్సరం క్రితం ఒక రాయి ఫామ్ అయింది. ఆ రాయి పేరే హార్బర్ స్టోన్. ఈ స్టోన్ని కానీ మనం పాలల్లో వేస్తే ఈ పాలు వచ్చి పెరుగుగా మారిపోతుందంట. చూడ్డానికి చాలా వింతగా ఉంది కదా, కానీ ఇదైతే నిజమే. ఈ స్టోన్ ఎక్కడ దొరుకుతుందంటే మనకు ఓన్లీ జైపూర్లోనే దొరుకుతుంది. ఈ మధ్య ఈ స్టోన్స్ అమెజాన్ దీంట్లో కూడా అమ్ముతున్నారు. మీరు కావాలంటే ఆర్డర్ పెట్టుకొని ట్రై చేయండి, ఇంట్లో పాలు పెరుగుగా మారుతుందా లేదా అని చూడండి. ఇంకా పెరుగు గురించి బెనిఫిట్స్, మనం పెరుగుని ప్రోబయాటిక్స్ అంటాం. ప్రోబయాటిక్స్ అంటే ఏం లేదు, మన బాడీలోకి ఏమైనా ఒక బ్యాక్టీరియా వెళ్ళి మన బాడీకి బెనిఫిట్స్ చేసే దానిని ప్రోబయాటిక్స్ అంటాం. ఈ ప్రోబయాటిక్స్ దేంట్లో ఉందంటే పెరుగులో ఉంది. అందుకే కోవిడ్ టైమ్స్లో కూడా డాక్టర్స్ చాలామంది చెప్పేవాళ్ళు, పెరుగన్నం తినండి మంచిది, దానిలో చాలా ప్రోబయాటిక్స్ ఉందంటే. ఈ లాక్టిక్ బ్యాసిలస్ అనే బ్యాక్టీరియా వచ్చి మన గట్, అంటే మన పేగుల్ని దీనిలోనంతా చాలా క్లీన్గా పెట్టుకుంటుంది. మనకి కాన్స్టిపేషన్ కూడా ప్రివెంట్ చేస్తుంది. కాన్స్టిపేషన్ అంటే ఇప్పుడు చాలామంది బిర్యానీలు ఇవన్నీ తినేసి మోషన్ రాక చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళు పెరుగన్నం తినడం వల్ల చాలా స్మూత్గా మోషన్ కూడా పాస్ చేస్తారు. అది మన పేగులంతా చాలా క్లీన్గా పెట్టుకుంటుంది. ఇంకొకటి 66% మన ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది ఈ పెరుగు తినడం వల్ల. అదే కాకుండా ఇది ఒక యాంటీబయాటిక్ లాగా కూడా పనిచేస్తుంది. అంటే మన బాడీలో గుడ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి, బ్యాడ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి, అంటే చెడు బ్యాక్టీరియాలను కూడా చంపేస్తుంది అన్నమాట. అదే కాకుండా మనకేమైనా డయేరియా అంటే మోషన్స్ ఇలాంటివి ఉన్నప్పుడు మనం పెరుగు తాగడం వల్ల ఇది దాన్ని కూడా ప్రివెంట్ చేయొచ్చు మనము. మన బ్రెయిన్కి కూడా చాలా మంచిది పెరుగన్నం కానీ పెరుగు తాగడం వల్ల. సో అందరం పెరుగు డైలీ లైఫ్లో యూజ్ చేద్దాము, దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ మధ్య అమెరికాలో అయితే ప్రోబయాటిక్స్, అంటే మనం సద్దన్నం తింటాం కదా, నైట్లో మిగిలిపోయిన అన్నం పెరుగు వేసుకొని తింటాం, ఆ అన్నంని ప్యాక్ చేసి అమెరికాలో ప్రోబయాటిక్స్ అని చెప్పి అమ్ముతున్నారు. మనమేమో అమెరికా వాళ్ళ పిజ్జా బర్గర్లు ఇక్కడ కేఎఫ్సీకి వెళ్ళి తింటున్నాం, మన హెల్త్ పాడు చేసుకుంటున్నాము. వాళ్ళు మన లైఫ్ స్టైల్ ఫాలో చేసుకొని వాళ్ళు హెల్తీగా ఉన్నారు. సో మనము పెరుగన్నం తినాలి, తప్పకుండా అందరికీ చెప్పండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ బాయ్, టేక్ కేర్.